వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మీరు చూస్తున్న టైటిల్ నిజం. బుర్కా ధరించి జ్యువెలరీ షాపుల్లోకి వస్తే నో ఎంట్రీ, అలాంటి వాళ్ళకు బంగారం అమ్మం. ఇది బీహార్ రాష్ట్రంలోని చాలా షాపుల్లో, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో ముఖం పూర్తిగా లేదా కవర్ చేసుకొని వచ్చే వ్యక్తులకు నిషేధిస్తున్నాం. ఇందులో బుర్కా, నికాబ్, హిజాబ్, ముఖమద్యం కవర్ చేసే మాస్క్, హెల్మెట్, లేకపోతే ఘూమ్ఘాట్ వంటి ముఖాన్ని కవర్ చేసే ఏ వస్తువులతో కూడా లోపలికి రాకూడదు అని క్లియర్ కట్గా చెప్పింది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఈ నియమం అంటే, ఈ నిర్ణయం చోరీలు, దొంగతనాలు తగ్గించడానికి తీసుకున్నారు. బంగారు షాపుల్లో ముఖం కనిపించని వ్యక్తుల నుంచి సీసీటీవీ ద్వారా గుర్తింపు తీసుకోవడం కష్టమవుతుందని యాజమాన్యం అభిప్రాయపడింది. ప్రభుత్వ నిబంధన నియంతృత్వం లేదు. ఈ నో ఎంట్రీ నిబంధన కేంద్రీకృతంగా లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చిత్రీకరించలేదు. ఇది ప్రస్తుతం వ్యాపార సంఘాల సూచనగా అమలవుతుంది. ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నియమానికి పాల్పడితే కూడా ఎవరైనా బుర్కా ధరించినందుకు షాప్ బయట వాళ్ళను ఆపొచ్చు. అలాగే ఎవరైనా చిన్న వ్యాపారి లేదా షాప్ యాజమాన్యం తమ ప్రాంగణంలో తమ నియమాన్ని అమలు చేసే హక్కు ఉంటుంది. కారణం సెక్యూరిటీ. బుర్కా ఉన్నవారు బంగారు షాపుల్లో ప్రవేశించరాదు అనే నియమం ప్రస్తుతం ఎక్కువగా బీహార్లో కనిపిస్తుంది. అది అధికారిక ప్రభుత్వ నిబంధన కాదు. ఇది సెక్యూరిటీ కారణ కోసం వ్యాపార సంఘాలు తీసుకున్న నిర్ణయం. ఇది నిజమే. అంటే మనం చాలా చోట్ల చూస్తున్నాం ఈ మధ్యకాలంలో బుర్కా లోపల బట్టలు వేసుకొని తీసుకెళ్లడం. అందరూ అనట్లేదు, అందులో కొందరు. కానీ దొంగతనాలు చేయడానికి కుట్రవన్నీ, అది బుర్కా కావచ్చు, హెల్మెట్ కావచ్చు, మాస్క్ కావచ్చు, ఇంకో రూపంలో మొహాన్ని కనిపించకుండా దొంగతనం చేసి వెళ్ళిపోతే వాళ్ళని గుర్తించడంలో పోలీసులకు చాలా కష్టం అవుతుంది. దానివల్ల చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఇలా మొహాన్ని కవర్ చేసుకునే ఎవరికి కూడా బంగారం అమ్మకూడదు అని బీహార్లో కొన్ని వ్యాపార సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో చాలా వరకు చెప్తున్నారు, ఓటేసేటప్పుడు, ఓటింగ్కి వచ్చేటప్పుడు కూడా బుర్కా తీసేయాలి. అంటే ఆ ఓటు వాళ్ళే వేస్తున్నారా లేదా, అది దొంగ ఓటు అనేది తెలుసుకోవడానికని. నిజంగా కొన్ని విషయాల్లో సేఫ్టీ కోసం ముఖాన్ని చూపించడంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకు అనంటే, అది రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, వ్యాపార రక్షణ కోసం, సమాజ రక్షణ కోసం. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.